ఎప్పుడైనా ఏ కాలంలో అయినా కూడా ఏ తరంలో అయినా కూడా విలన్లు హీరోలకు మధ్య జరిగేటటువంటి సన్నివేశాలను మనం చూస్తూ ఉంటాం. సినిమాలలో చూస్తూ ఉన్నాం, వాస్తవంగా ఇప్పుడు రియాలిటీ కూడా చూస్తూ ఉన్నాం మన జీవితంలో. సో ఆ సందర్భంలో ఈ చర్చోపచర్చలు అనేది మతాల గురించి చర్చలు పెట్టడం అనేది వాస్తవంగా ప్రభుత్వ తప్పిదమే. ఎందుకు యూట్యూబ్ ఛానళ్ల ద్వారా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి సర్వ హక్కులను పౌరులు సరిగ్గా వినియోగించుకుంటున్నారా లేదా అనేది చూడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం. ఎందుకంటే రాష్ట్రాలకు అధికారాలు లేవు. యూట్యూబ్ ఛానల్ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వాన్ని మాత్రమే. సరే, ఈ కొత్త ఒరవడిలో మరి సమాచార వ్యవస్థ అభివృద్ధి చెందిన తర్వాత కొన్ని మంచి పరిణామాలు, కొన్ని చెడు పరిణామాలు జరుగుతున్నమాట వాస్తవం. అందులో భాగంగా ఏదైతే మతాల మీద చర్చ ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని ఖచ్చితంగా నిషేధించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానిదే. వై? బికాస్ మతాల గురించి మాట్లాడుకోకూడదు బహిరంగంగా అనేది భారత రాజ్యాంగం చెప్తున్నటువంటి ఒక చట్టం. అన్నప్పుడు మతాలను అభివృద్ధి చేసుకోండి, మీరు ఎవరినన్నా విశ్వసించండి, నమ్మండి, మీకు అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి, అన్ని మతాలు సమానమే, ఒక మతం ఇంకొక మతాన్ని కించపరచకూడదు అనేది ఒక చట్టం ఉన్న తర్వాత రాజ్యాంగంలో, అది ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా కూడా ఒక మతాన్ని మనం గౌరవిస్తూనే మాట్లాడాలి, కానీ కించపరిచినట్టు మాట్లాడకూడదు. అయితే చర్చలు మత యుద్ధాలుగా మారే పరిణామం ఏర్పాటు అవుతా ఉంది. మనం మన దేశ సరిహద్దులను దాటి ఆయా దేశాల చరిత్రను ప్రస్తుతం రియాలిటీగా చూస్తున్న సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ విషయం మీరు చూడొచ్చు, అలాగే మన పాకిస్తాన్ విషయం చూడొచ్చు, బంగ్లాదేశ్ విషయం చూడొచ్చు. ఇట్లా మన సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా ఒక విచక్షణను కోల్పోయి మతం అనే మత్తులో మరగ్గిపోయి ఈరోజు దేశాలే కుప్పగూలే పరిస్థితి ఏర్పడ్డాయి. అది మనం చూస్తాం. మనం దేశము ప్రపంచంలోనే దాదాపుగా ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని కలిగి, అంటే మన దేశంలో వివిధ మతాలు, వివిధ కులాలు, తర్వాత వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలు ఒకటి కాదు కదా, ఇన్ని ఉన్నాయి. వీటన్నిటిని కలగలుపుకొని పోవాలి అని అంటే ఒక న్యూట్రాలిటీ ఉండాలనే ఉద్దేశంతో, అందుకే దేశ రాజ్యాంగం మరి వాస్తవంగా కూడా సర్వసత్తాక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా దీన్ని రూపకల్పన చేసుకుంది. అందులో సరే ప్రియాంబుల్ను టచ్ చేసే అధికారం భారత రాజ్యాంగం ఇవ్వలేదు, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాంట్లో సెక్యులర్, తర్వాత ఈ సోషలిస్ట్, సెక్యులర్, తర్వాత ఇంటిగ్రిటీ అనే పదాలను దాన్ని యాడ్ చేయడం జరిగింది. అది సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రియాంబుల్ను టచ్ చేసే అధికారం పార్లమెంట్ కూడా లేదు, అయినా కూడా అవి కొనసాగింపులో ఉన్నాయి. ఇట్స్ ఓకే, ఏది చేసినా మంచిగా జరిగిందని అనుకుందాం మనం. దాంట్లోకి వెళ్లకుండా ఈరోజు ప్రవీణ్ పగడాల గారి హత్య పౌరులకు, ఈ ప్రభుత్వాలకు ఏం నేర్పుతుంది అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక పౌరుడుగా మత సామరస్యత అనేది చాలా ముఖ్యము, కుల సామరస్యత అనేది చాలా ముఖ్యం. ఈ రెండు ఎప్పుడైతే డిస్బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ డిస్బ్యాలెన్స్ చేయడానికి వ్యక్తి కూడా ప్రేరణ ఉంటది, ఆ వ్యక్తి వెనుక ఒక వ్యవస్థ ఉంటుంది. ప్రవీణ్ పగడాల అనేటైన వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ. ఆయన తనను తాను నిర్భయంగా ఉన్నది ఉన్నట్టుగా ఆయా మతాలకు సంబంధించి ఆయన ఏదైతే స్వీకరించుడో ఆ మతం గురించి కూడా చర్చోపచర్చలలో పాల్గొన్నాడు. వీడియోస్ అన్ని చెక్ చేస్తే కూడా మన అందరికి తెలుసు, మళ్ళీ దాంట్లోకి నేను వెళ్ళను. అవతలి మతాల గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు కూడా ఏమేమి మాట్లాడారు కూడా మనం విన్నాం. అయితే చర్చలు చేసుకోవడం తప్పు కాదు, కానీ అపరిష్కృతమైనటువంటి చర్చలు చేయడం అనేది తప్పు. వీళ్ళ పంచాయతీ ఎవరు దింపాలి? యూట్యూబ్లలో మీరు కొట్లాడుకుంటే పంచాయతీ ఎవరు దింపాలి? ఉండొచ్చు, గతంలో 100% తప్పులు జరిగినాయి, కాదనట్లేదు. ఈరోజు హిందూ మతంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ సృష్టించినటువంటి అరాచకత్వం అంతా ఇంత కాదా? దాన్ని ఎవరు కాదనలేని సత్యం. ఆ వర్ణ వ్యవస్థ ఒరిజినల్ గా ప్రకృతి సిద్ధంగా ఏర్పాటైనటువంటి వర్ణ వ్యవస్థ, అది వ్యక్తిస్వామ్యం వచ్చిన తర్వాత రాజరిక వ్యవస్థలో అది ఏమైపోయింది అంటే అది చెడుగా మారిపోయింది, అది కుల వ్యవస్థగా రూపాంతరం చెందింది. అంటే ఒక మంచి
చెడుగా రూపాంతరం చెందిన తర్వాత వ్యక్తికి మధ్యలో ఒక చిరపరాని గీతను గీయడం, గోడను కట్టడం వల్ల ఈరోజు శూద్రులు, అగ్రవర్ణాలు, శూద్రులు వర్ణ వ్యవస్థలో 4 అని అనుకుంటే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని అనుకుంటే, చిరపరాని ఈ రహస్యంగా ఈ రోజు వరకు కూడా ఇంత విద్య పెంపొందిన తర్వాత 75 సంవత్సరాలకు కూడా అది ఇంకా పోవట్లేదు. అది తీసేయాల్సిన బాధ్యత పౌరులతో పాటుగా ప్రభుత్వాలది. పౌరులకి అవగాహన లేకపోతే ఆ అవగాహన కల్పించే బాధ్యత ప్రభుత్వాలది. ఖచ్చితంగా అవును కదా. అన్నప్పుడు ప్రభుత్వాలు ఇక్కడ చాలా కీలక పాత్రధారి. తల్లిదండ్రి పాత్రలో ఉన్నప్పుడు తన సొంత పిల్లలు ఏ విధంగా అయితే పెంచాలనో ప్రజలను కూడా ఆ విధంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఆ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వకుండా ఇవ్వరాని ఎడ్యుకేషన్, పనికిమాలిన ఎడ్యుకేషన్ ఈ ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి. కాబట్టి ఈ పంచాయతీలన్నీ డూస్ డోన్స్ అనేది ఆల్రెడీ రాజ్యాంగంలో ఉంది, ఏం చేయాలి చేయకూడదని. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి. వీళ్ళ హక్కుల గురించే మాట్లాడతారు ప్రజలు కానీ, ప్రజా సమూహాలు కానీ, బాధ్యతలను మర్చిపోతాయి. ఆ బాధ్యతలను తర్వాత వాళ్ళ హక్కులను గురించి సంపూర్ణంగా ప్రతిరోజు పాఠం పట్టించి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎట్లా? మన ఇంట్లో మన పిల్లలకు పొద్దున్న నుండి సాయంత్రం వరకు తన సొంత పిల్లల్ని ఏ విధంగా అయితే చూసుకుంటారో, ఎడిట్ చేస్తూ ఉంటారు, ప్రతిరోజు ఎడిట్ జరుగుతూనే ఉంటుంది పిల్లల విషయంలో. అన్నప్పుడు ప్రజలు చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్న కార్యకలాపాల మీద డేగా కన్ను వేసి ప్రతిరోజు కరెక్షన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏమున్నది ఓట్లు వేయించుకోవడం, తర్వాత వాళ్ళు ఆ అధికారాన్ని అనుభవించడం వరకే చూస్తున్నారు కానీ ప్రజలను ఎవరు పట్టించుకోవట్లేదు అనడానికి ఇది ఒక సాక్ష్యం. ఖచ్చితంగా. అయితే ఇందులో ముఖ్యంగా మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం, భిన్నత్వంలో ఏకత్వం ప్రతీకగా భారతదేశం మాత్రమే ఉంది అని చెప్పేసి. ఎందుకంటే ఎన్నో కులాలు, ఎన్నో సంస్కృతులు అని చెప్పేసి మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు దాన్ని పాటించేది ఓన్లీ సామాన్యులు మాత్రమే, పార్టీలు కాదు. అంటే గవర్నమెంట్ గాని, ఇప్పుడు వచ్చిన పార్టీలు గాని ఏది పాటించడం లేదు. అంటే దీనికి మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ 100%. యాజ్ ఏ యంగ్ గాయగా నేనైతే అభినందిస్తా. ఎప్పుడు కూడా తప్పులు ఎవరు చేస్తా ఉన్నారు, తప్పులు ఎందుకోసం జరుగుతూ ఉన్నాయి, ఈ కొట్లాటలకు అసలు మూలాలు ఏంది, కారణాలు ఏందని మనం ఆలోచన చేస్తే మీ ప్రశ్న ఉద్భవిస్తుంది ప్రతి యువతకు. ఈరోజు ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్నటువంటి దేశం మందే, యువ భారతం. ఈరోజు 60% యూత్ మన దగ్గర ఉంది. ఇంత మ్యాన్ పవర్ పెట్టి ఈ మ్యాన్ పవర్ ను ఎటువైపు మళ్లించాలి అనే ఆలోచన భారత ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం. ఖచ్చితంగా. మతం వైపు మళ్లిస్తే మన బార్డర్ దాటి ఆఫ్ఘనిస్తాన్ ను చెక్ చేసుకోవాలి, పాకిస్తాన్ ను చెక్ చేసుకోవాలి, బంగ్లాదేశ్ ని చెక్ చేసుకోవాలి. మరి అటువైపు గిట్ట మళ్లిస్తారని నేను భారత ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఒక పౌరుడిగా. ఐ హ్యావ్ రైట్. భారత ప్రభుత్వాన్ని ఎటువైపు మళ్లిస్తారు మీరు దేశాన్ని? రెండవది, అలాగే కుల భారతం. వాస్తవంగా మూలాలన్నీ భారతదేశాన్ని కులం మీద ఆధారిత ఆర్థిక వ్యవస్థ, కులం మీద ఆధారిత సామాజిక వ్యవస్థ, కులం మీద ఆధారిత రాజకీయ వ్యవస్థ ఉంది. అది కనిపించదు. బయట చూడ్డానికి మాత్రం సర్వే జనో సుఖినో వసుదైక కుటుంబం అని మనం ప్రపంచానికి గురువులుగా చెప్పుకుంటున్నా. మనం ఏం చేస్తా ఉన్నాం అనేది అంతర్గతంగా ఆలోచన చేసుకున్నప్పుడు అది మనకు అవగతం అవుతుంది. మనం ఏం చేస్తున్నామా అంటే ఎప్పుడు కూడా